హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది అందరూ ఎలా ఉన్నారు? మీకోసం ఒక ఇన్ఫర్మేషన్ తెచ్చానండి. నాకు తెలిసింది, నాకు ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తల్లికి వందనం అనే స్కీమ్ ఈ మంత్ 22 విడుదల చేస్తాను గవర్నమెంట్ అమౌంట్. అప్పుడు మన అకౌంట్లోకి అమౌంట్ రావాలంటే మనం ఈ స్కీమ్ అనేది చెక్ చేసుకోవాలండి. ఈ స్కీమ్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది తెలియక మా పిల్లలకి అమౌంట్ వస్తుందా రాదా అని చాలామంది బయటికి వెళ్ళి చెక్ చేయించుకునే టైం చిక్కక అలా నాకు కాల్ చేశారు కొంతమంది. నాకు కాల్ చేస్తే నేను చెక్ చేసి చెప్పాను, వాళ్ళు ఎలిజిబుల్లో ఉన్నారు, మీరు ఇబ్బంది ఏం లేదు, మీకు అమౌంట్ వస్తుందిలే అని చెప్పాను. అలాగే ఒక ఐడియా వచ్చింది నాకు, ఈ వీడియో తీసి పెడితే అందరికీ ఎలిజిబుల్ అవుతుంది కదా, అందరూ చూసి నేర్చుకుంటారు కదా. నాకు తెలిసింది నేను ఒక వీడియో తీసి పెడదాం ముందు అని చెప్పి వీడియో తీస్తున్నానండి. మీకు నచ్చితే కానీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కొన్ని తీసేదానికి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. నేను ఒక బోర్డర్లో సైనికుడిని, డ్యూటీలు చేసుకుంటా ఇలా వీడియోస్ కూడా చేద్దామని అనుకున్నాను. నాకు తెలిసినంత మంచి వీడియోస్ ఈ టెక్నికల్గా బ్యాంకింగ్ గురించి కానీ, ఆధార్ కార్డుకి సంబంధించి కానీ, మాకు ఇంటి దగ్గర ఎవరు చేసి పెట్టేకుండరు, మాకు బయట తిరగాలన్నా తిరిగేకి మాకు లీవ్ ఉండవండి. అందుకోసమని మొబైల్లో సెర్చ్ చేసి ప్రతి ఒక్క పని నేను మొబైల్లోనే చేసుకుంటాను. నేను చేసే పనిని ఎలా చేస్తున్నా అనేది మీతో షేర్ చేసుకుంటూ వస్తాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఇది మన తల్లికి వందనం అనేది స్కీమ్ ఎలా చెక్ చేయాలనేది నేను తెలియజెప్తున్నాను. మనకి అందరికీ చదువు ఎక్కువ ఉందంటే ఉండదండి. కొంతమంది టాలెంట్ వాళ్ళు చదువు లేకుండా కానీ ఏమని చేయగలుగుతారు, మొబైల్ అంటే చాలు. కొంతమంది చదువు ఉంటుంది కానీ మొబైల్ అంటే ఏం చేయలేరు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి, నేను చూశాను కూడా. కాబట్టి మనము లాంగ్ ఎక్కువైపోతుంది అనుకోకండి, తిట్టుకోకండి. ఈ వీడియో తీయడం కారణం, మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది పల్లెల్లో బయటకు వెళ్ళి లిస్టు చెక్ చేయాలంటే నెట్ సెంటర్కి వెళ్ళాలి, అక్కడ లైన్లో నిలబడాలి, లేదంటే సచివాలయం వెళ్ళాలి, అక్కడ లైన్లో నిలబడాలి. ఇక్కడ పని పోతుంది, పని ఇంపార్టెంట్ ఇస్తుంటారు అనమాట. పనికి పోతే మన ఇంట్లో జరిగేదానికి బరువుగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ పనికి వెళ్ళాలి. ఓకే, గవర్నమెంట్ వేసే అమౌంట్ కూడా కావాలంటే మన ఇంటిలో కూర్చొని ఒక 5 నిమిషాలు మన ఫ్రెండ్స్ మొబైల్లో లేదంటే మన మొబైల్లోనే ఇట్లా ఈ వీడియో చూపించి, ఈ వీడియో చూసి మాకు ఇలా చెక్ చేసి ఇవ్వండి నాయన అని చెప్తే వాళ్ళు చెక్ చేసి మీకు ఈ లిస్టు, మీ పేరు ఉందా లేదా, మీ పిల్లల పేరు ఉందా లేదా అని చెప్తారు. ఓకే, స్టార్ట్ చేద్దామండి వీడియో. చాలా మందికి డైరెక్ట్ రాదు కాబట్టి చాట్ జీపీటీ అని చెప్పి ఒక యాప్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. ప్రతి ఒక్కరు మొబైల్లోనే ఓపెన్ చేసి పెట్టుకుంటారు. ఇప్పుడు ఇక్కడ లింక్ వచ్చి మనకి అడిగానండి, నేను అడిగితే కానీ నాకు లింక్ ఇచ్చింది. తల్లికి వందనం సంబంధించి నాకు ఒక లింక్ ఇవ్వని చెప్పి నేను అడిగాను. అడుగుతానే నాకు ఒక లింక్ ఇచ్చింది చాట్ జీపీటీ. ఈ లింక్ని ఎత్తపోయి నేను కాపీ చేసి అక్కడ వేస్తాను. ఓకే, డైరెక్ట్గా మనకి గవర్నమెంట్ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. ఇది మళ్ళీ లాంగ్వేజ్ కూడా మనం తెలుగు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి ప్రాసెస్. ఇవి మనకి తెలియక ఎక్కడెక్కడో పోయి ఎవరోని అడిగి చేసుకుంటుంటాం, అవంతా అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, లింక్ ఇచ్చేసింది. లింక్ కొడతానే డైరెక్ట్ గవర్నమెంట్ వెబ్సైట్లోకి వచ్చేసాం. ఇక్కడ మెనూ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది, ఈ మెనూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ స్కీమ్ ఎలిజిబిలిటీ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది, సెకండ్ ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. థర్డ్ ఆప్షన్ ఇలా వస్తుంది. థర్డ్ ఆప్షన్లో ఇంటర్ ఆధార్ అని చెప్పి అడుగుతాను కదా. ఇంటర్ ఆధార్ అంటే చాలా మంది చెప్తున్నారు తల్లిది ఇవ్వాలా, పిల్లలది ఇవ్వాలని. లేదండి, మన రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నామో సభ్యులు వాళ్ళందరికీ మ్యాపింగ్ చేశారండి ఆధార్ కార్డుకి సంబంధించి. రేషన్ కార్డులో ఉండే నెంబర్ ఎవరిదైనా కానీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. ఖచ్చితంగా ఆధార్ నెంబర్ ఇచ్చేటప్పుడు ఒక్క నెంబర్ కూడా మిస్టేక్ లేకుండా చూసుకొని, ఓటీపీ రాదు మిస్టేక్ అయిందంటే. సెకండ్ ఆప్షన్లో ఓపెన్ చేయగానే ఇలా వస్తుందండి. మనం తల్లికి వందనం సెలక్షన్ స్కీమ్ ఎంచుకుంటున్నాం కాబట్టి తల్లికి వందనం కింద ఉండదండి, దీన్ని క్లిక్ చేసుకోండి. థర్డ్ ఆప్షన్ అండి,
మనం ఏ ఇయర్ తీసుకుంటున్నామో 26, 27 ఈ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. గెట్ డీటెయిల్స్ అని చెప్పి క్లిక్ చేయండి. ఇలా ఓటీపీ అనేది మన ఆధార్కి లింక్ అయిన నెంబర్కి ఓటీపీ వస్తుందండి. ఓకే చేయండి. ఇక్కడ ఇంటర్ ఆధార్ అనే ఓటీపీ అని చెప్పి కదా, ఇంటర్ ఓటీపీ అని ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసి ఉంటుంది మొబైల్లో. దీన్ని క్లిక్ చేయండి. అక్కడ తీసుకువేసింది. సేమ్ క్యాప్చా ఇవ్వాలండి. పైన ఎలాగుందో అలాగ మనం సేమ్ క్యాప్చా కింద ఇవ్వాలి. పైన బిగ్ లెటర్ అయితే బిగ్ లెటర్, స్మాల్ లెటర్ అయితే స్మాల్ లెటర్. ఓకే, వెరిఫైడ్ చేయండి. ఓకే, వెరిఫై అయిపోయింది. ఇలా ఓపెన్ అయిపోతుందండి. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ మనకి 7 ఆప్షన్లు ఇచ్చిందండి. ఈ 7 ఆప్షన్లోనూ మనం ఎలిజిబుల్ రావాలి. ఏ ఆప్షన్లో కూడా మనం ఎలిజిబుల్ రాకపోతే మనకి స్కీమ్ ఎలిజిబుల్ ఉండదు అనమాట. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ ఉండకూడదు, కరెంటు బిల్ ఎక్కువ ఉండకూడదు, ల్యాండ్ ఎక్కువ ఉండకూడదు, మన ఇంట్లో కార్ ఉండకూడదు, ఇలాంటి ఆప్షన్లన్నీ పెట్టినాయి. ఎంప్లాయ్ ఉండకూడదు, ఇలాంటివన్నీ చెప్పింది. ఇలాంటివి చెప్పినప్పుడు ఇవన్నీ గ్రీన్ మార్క్లో ఉన్నాయి. ఇక్కడ చూసారా, సాటిస్ఫైడ్ ప్రతి ఒక్కటి 7 ఆప్షన్లు సాటిస్ఫైడ్ రావాలండి చెక్ చేసుకున్నప్పుడు. అప్పుడు మనము ఈ తల్లికి వందనం అనేది ఎలిజిబుల్లో ఉన్నాం. మీరు ఎవరిని అడగాల్సిన అవసరమే లేదు. సింపుల్ లాజిక్ అండి ఇది. ఇక్కడ ఏది కానీ రెడ్ మార్కులు వచ్చిందనుకో, వెంటనే మనం సచివాలయం వెళ్ళాలి. మీరు వాళ్ళకి చెప్పండి, చెక్ చేస్తారు ఓపెన్ చేసి. అప్పుడు ఆ స్కీమ్ పైన మీకు కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందనుకో, మీకు కారు ఉందని వచ్చిందనుకో, మా తన కారే లేదయ్యా ఎట్లా వచ్చింది అని చెప్పి ఒక అప్లికేషన్ రాసి ఇచ్చేయండి. దాన్ని గ్రీవెన్స్ అంటారు. వాళ్ళు దాన్ని క్లియర్ చేసేస్తారు. మీకు అమ్మఒడి తల్లికి వందనం అనేది ఎలిజిబుల్ వచ్చేట్టుగా చేస్తారు. ఓకే, సరే అండి, సింపుల్ విషయం ఇది తెలుసుకొని మీరు కూడా చేసుకుంటారని చెప్పి మీ జవాన్, మీ వెంకీ. ఓకే అండి, థ్యాంక్ యూ. నా వీడియో షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.